శుభోదయం. తెలుగు తెలుసుకుందామా ఛానల్కి స్వాగతం. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. నాకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. తర్వాత ఇవాళ మనం చెప్పబోతున్నటువంటి పాఠంలోకి వద్దాం. సంస్కృత సంధుల్లో ఇవాళ మనం నేర్చుకోవాల్సినటువంటిది అనునాసిక సంధి. అనునాసికాలు ఆదేశంగా వస్తాయి కాబట్టి ఇది అనునాసిక సంధి. అనునాసికాలంటే ఏమిటి, ఇవి వేటికి ఆదేశంగా వస్తాయి అన్నది ఇప్పుడు మనం ఈ సూత్రం చదివితే తెలుస్తుంది. సూత్రం చూడండి. వర్గముల ప్రథమాక్షరాలకు అనునాసికములు పరమగునప్పుడు ఆయా వర్గాలకు చెందిన పంచమాక్షరాలు వికల్పముగా వచ్చును అని సూత్రం. ఇక్కడ వర్గాలు ఏమిటి, ప్రథమాక్షరాలు ఏమిటి, అనునాసికాలు ఏంటి, పంచమాక్షరాలు ఏంటి అన్నది ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం. ఇప్పుడు చూడండి, మనకి హల్లుల్లో కా నుంచి మా వరకు ఉన్నటువంటి అక్షరాలని 5 వర్గాలుగా చేశారు. ఆ 5 వర్గాలకి కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గం అని పేర్లు. కవర్గంలో కఖ, గఖ, ఇఞ ఉంటాయి. చవర్గంలో చ, ఛ, జ, ఝ, ఇణి. టవర్గంలో ట, ఠ, డ, ఢ, ణ. తవర్గంలో త, థ, ద, థ, న. పవర్గంలో ప, ఫ, బ, భ, మ ఉంటాయి. ఇవి వర్గాలలో ఉండే అక్షరాలు. వీటికే హల్లుల్లో స్పర్శములని పేరు. ఇప్పుడు ఈ వర్గముల ప్రథమాక్షరములకు అంటే ప్రతి వర్గంలో మొట్టమొదట ఉన్నటువంటి క, చ, ట, త, ప వీటికి అనునాసికములు పరమగునప్పుడు, అనునాసికాలను వేటినంటాం, వర్గంలో ఉండేటటువంటి 5 అక్షరాలని. అందుకే అక్కడ పంచమాక్షరాలంటే అనునాసికములు అని పెట్టాను నేను. ఇఞ, ఎణి, న, న, మ ఇవి అనునాసికాలు. ఇవే వర్గ పంచమాక్షరాలు అంటే కూడా. వర్గముల ప్రథమాక్షరాలంటే క, చ, ట, త, ప. పంచమాక్షరాలు లేదా అనునాసికాలు అంటే ఇఞ, ఇణి, న, న, మ. ఇప్పుడు వర్గముల ప్రథమాక్షరాలకు అనునాసికాలు పరమగునప్పుడు ఆయా వర్గాలకు చెందిన పంచమాక్షరాలు వికల్పంగా వస్తాయి అని సూత్రం. వర్గాలకు ప్రథమాక్షరాలు అంటే అర్థం, సంస్కృత పదాలలో ఒక మొదటి పదం చివరన ఈ కవర్గం, చవర్గం, టవర్గం, తవర్గం, పవర్గంలో ఉండే మొట్టమొదటి అక్షరాలు ఉంటే, అంటే సంస్కృత పదాల చివరన కాతో గాని, చాతో గాని, టాతో గాని, తాతో గాని, పాతో గాని ఉంటే పదాలు, వాటికి పక్కన అనునాసికాలు ఉంటాయి. ఇఞ, ఇణి, న, న, మ ఉంటే, మొదట కా చివరనుంటే మొదటి పదంలో దీనికి చెందిన అనునాసికం ఇఞ వస్తుంది ఆదేశంగా. అలాగే మొదటి పదం చివరిలో చా ఉంటే దీనికి చెందిన అనునాసికం ఇణి వస్తుంది. మొదటి పదం చివరన టా ఉంటే ఈ వర్గంలో ఉండే అనునాసికం నా వస్తుంది. మొదటి పదంలో చివరన తా ఉంటే దీనికి చెందిన అనునాసికం నా వస్తుంది. అలాగే మొదటి పదం చివరిలో పా ఉంటే దీనికి చెందిన అనునాసికం మా ఆదేశంగా వస్తుంది. ఇప్పుడు సూత్రం అర్థమైంది కదా. కచట తప వర్గాలలో ప్రథమాక్షరాలకి అంటే కచట తపలకి అంటే ఈ ప్రథమాక్షరాలు ఎక్కడుండాలి, మనం విడదీసినప్పుడు మొదటి పదంలో చివరన ఉండాలి. వాటికి అనునాసికాలు పరమైతే, అనునాసికాలంటే ఇఞ, ఇణి, న, న, మ ఇవి గనక పరమైతే, కవర్గంలో మొదటి అక్షరం కా ఉంటే మొదటి పదంలో ఇఞ వస్తుంది. మొదటి పదం చివరన చా ఉంటే ఇణి, టా ఉంటే ణ, తా ఉంటే న, పా ఉంటే మా ఆదేశంగా వస్తాయి అని దీని అర్థం. ఇక్కడ వర్గాలకు చెందిన పంచమాక్షరాలన్నా అనునాసికాలన్నా ఒకటే. వర్గంలో ఉండే మొదటి 5 అక్షరాలని కచట తపల 5ంటిని పరుషాలు అంటారు. అలాగే ఇఞ, ఇణి, న, న, మ 5 అక్షరాలు ఉన్నాయి చూసారా వరుసగా, వీటి 5ంటిని అనునాసికాలు అంటారు. మధ్యలో 3వ అక్షరంగా ఉండే గ, జ, డ, ద, బ వీటిని సరళాలు అంటారు. ఇవి గుర్తుపెట్టుకోండి ముందర ఈ సూత్రానికి అర్థమయ్యేందుకు ముందర. మొదటి అక్షరాలు పరుషాలు, 3వ అక్షరాలు సరళాలు, 5వ అక్షరాలు అనునాసికాలు. ఇప్పుడు అనునాసికాల ఆదేశంగా
వస్తాయి, అవి వికల్పంగా వస్తాయి అన్నాడు. వికల్పం అంటే అంతకుముందు మనం అత్వసంధిలో ఉత్వసంధిలో కూడా చూసాం, మనం ఇకార సంధిలో కూడా చూసాం. అలా చూసినప్పుడు వికల్పం అంటే ఏంటి? చెప్పినటువంటి సంధి కార్యం ఒకసారి రావడం ఒకసారి రాకపోవడం అని అర్థం. కాబట్టి అనునాసికాలు రాకపోతే ఏమవుతాయి, అనునాసికాలు ఆదేశంగా వస్తే ఆ పదాలు ఎలా ఉంటాయి అన్నది ఇప్పుడు మనం ఉదాహరణల ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు ఈ సూత్రానికి చెందినటువంటి ఉదాహరణలు చూడండి. వాక్ మయము. వాక్లో చివరన కా ఉంది, పక్కన అనునాసికం మా పరంగా ఉంది. సూత్రం ప్రకారం ఏం రావాలి? ఈ కవర్గానికి చెందినటువంటి అనునాసికము ఏమవుతుంది? ఇంజ్ఞ అవుతుంది, వాంగ్మయము అవుతుంది. కా స్థానంలో ఇంజ్ఞ వచ్చి వాంగ్మయము అవుతుంది. ఇక్కడ వికల్పం అన్నాడు కాబట్టి ఒకవేళ రాలేదనుకోండి ఏమవుతుంది? ఈ కవర్గంలో ఉండే మూడో అక్షరం అంటే సరళమైనటువంటి గా అది వస్తుంది, వాగ్మయము అవుతుంది. ఒకసారి చూడండి, కవర్గంలో మొదటి అక్షరం కా, మొదటి పదం చివరనుంది, దీనికి అనునాసికం మా పరంగా ఉంది. ఇలా పరంగా ఉన్నప్పుడు సూత్ర ప్రకారం ఏవాలి? ఈ వర్గానికి చెందిన అనునాసికమే రావాలి. అంటే కఖ గఘ ఇంజ్ఞాలో ఇంజ్ఞ రావాలన్నమాట. ఇంజ్ఞ వస్తే వాంగ్మయము. వికల్పంగా అన్నాడు కాబట్టి ఇక్కడ రాకపోతే అదే వర్గంలో మూడో అక్షరమైనటువంటి గా వస్తుంది, వాగ్మయము. ఈ గా ఏంటి? సరళం. అర్థమైంది కదా? అనునాసికం వస్తుంది, లేదా వికల్పం అన్నాడు కాబట్టి అనునాసికం రానప్పుడు సరళమైనటువంటి గా వస్తుంది. అలాగే రెండోది చూడండి, ప్రాక్ ముఖము. పైదానిలాగే కా ఉంది, అనునాసికం పరంగా ఉంది. సంధి జరిగినప్పుడు కా స్థానంలో కవర్గంలో ఉండే అనునాసికం ఇంజ్ఞ వచ్చి ప్రాంగ్ ముఖము అయింది. ఒకవేళ అనునాసికం రాకపోతే కవర్గంలో ఉండేటటువంటి మూడో అక్షరం సరళం గా వస్తుంది, ప్రాగ్ముఖము అవుతుంది. అంటే మనకి ఇది కనిపిస్తుంది, కొన్ని చోట్ల ఈ ప్రయోగం కనిపిస్తుంది. వికల్పం అంటే ఎప్పుడు అది గుర్తు చేసుకోండి. ఒక్కొక్కసారి సూత్ర ప్రకారం వచ్చినటువంటి రూపం ఉంటుంది, ఒక్కొక్కసారి వేరే రూపం కూడా వస్తుంది, ఒక్కొక్కసారి సూత్ర ప్రకారం రాదు. అలా అన్నమాట వికల్పం అంటే ఇక్కడ అర్థం. అలాగే జగత్ నాథుడు. ఇక్కడ తవర్గం, తవర్గంలో మొట్టమొదటి అక్షరం అంటే తాథాధానాల్లో మొదటి అక్షరం, దానికి పక్కన నా అనే అనునాసికం పరంగా ఉంది. సంధి జరిగినప్పుడు ఏమవుతుంది? తా స్థానంలో తవర్గంలో చివర ఉన్నటువంటి అనునాసికం నా, తాథాధానాలో ఆఖరి అక్షరం నా కదా, అది వచ్చి జగన్నాథుడు అవుతుంది. ఒకవేళ వికల్పం అన్నాడు కాబట్టి ఈ అనునాసికం రాకపోతే మూడో అక్షరం సరళం దా వస్తుంది, జగద్నాథుడు అవుతుంది. అలాగే రాట్ మణి, ఇది టవర్గంలో మొదటి అక్షరం, దాని పక్కన అనునాసికం మా ఉంది. అప్పుడు ఏమవుతుంది? సంధి జరిగితే టా స్థానంలో టవర్గంలో ఉండే అనునాసికం అంటే ఠాణాలో చివరన ఉన్న నా వచ్చి రాణ్మణి అవుతుంది. ఒకవేళ అలా రాకపోతే టవర్గంలో మూడో అక్షరం పరుషమైనటువంటి డా, సరళమైనటువంటి డా వచ్చి రాడ్మణి అవుతుంది. అర్థమైంది కదా? ఇక్కడ మనం కవర్గానికి, తవర్గానికి, టవర్గానికి 3 ఉదాహరణలు ఇచ్చాను. తర్వాత ఇక్కడ ఈ అనునాసికాలు పరంగా ఉన్నప్పుడు మనకి ఎక్కువగా ఇంజ్ఞ ఇణీలతోటి ప్రారంభమైన పదాలు ఉండవు, మా నాలు ఎక్కువ వస్తాయి. అందుకని మీకు రెండో పదంలో మాతో కానీ నాతో కానీ ఎక్కువగా ప్రారంభమైన పదాలు మనకి కనిపిస్తాయి. అందుకని ఇప్పుడు పూర్వపదంలో ఏమిటి? కవర్గంలో మొట్టమొదటి అక్షరం కా ఉంటే అనునాసికం పక్కన ఉంటే కవర్గానికి చెందిన అనునాసికం ఇంజ్ఞ వస్తుంది, వాంగ్మయము వాగ్మయము. రాకపోతే వాంగ్మయము అని రాకపోతే అదే వర్గంలో మూడో అక్షరం, వాటిని సరళాలు అంటారు, ఆ సరళమైన గా వస్తుంది, వాగ్మయము. అలాగే జగత్ నాథుడు, టవర్గంలో మొదటి అక్షరం మొదటి పదంలో ఉంది, దీనికి పక్కన నా అనే అనునాసికం పరంగా ఉంది. సంధి జరిగితే తా స్థానంలో
నా రావాలి. ఎందుకంటే తాత్థానాల్లో చివర ఉండేటటువంటి అనునాసికం నా, అది వస్తుంది. ఒకవేళ అనునాసికం రాలేదు, టవర్గంలో మూడో అక్షరము సరళము అయినటువంటి దా వస్తుంది, జగద్నాథుడు. అలాగే రాట్ మణి, టవర్గంలో మొట్టమొదటి అక్షరం. ఇక్కడ సంధి జరిగితే, అనునాసికం పక్కన ఉన్నప్పుడు సంధి జరిగితే టా స్థానంలో ఠాణాలో నా అనునాసికం కదా, ఆ నా వస్తుంది, రాణ్ మణి అవుతుంది. ఒకవేళ రాలేదనుకోండి, టవర్గంలో మూడో అక్షరము సరళము అయినటువంటి డా వస్తుంది, రాడ్ మణి అవుతుంది. ఇలా మనం ఉదాహరణలు చెప్పుకోవచ్చు. ఈ అనునాసికాలు పరంగా ఉన్నప్పుడు అంటే అర్థం, సాధారణంగా మనకి ఎక్కువగా మా నాలతోటి ప్రారంభమైన పదాలు ఉంటాయి, ఇణ్యా ఇణీలతోటి ప్రారంభమైన పదాలు చాలా తక్కువ కనిపిస్తాయి. ఇప్పుడు అర్థమైంది కదా మీకు అనునాసిక సంధి పూర్తిగా. ఒక్కసారి నేను మళ్ళీ దాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. వర్గముల ప్రథమాక్షరాలకు అంటే కచట తప అనే వర్గంలో మొట్టమొదట ఉండేటటువంటి కచట తప అనే అక్షరాలు మనం సంధిలో మొదటి పదంలో చివర ఉంటే వాటికి అనునాసికములు పరమగునప్పుడు, అంటే రెండవ పదంలో మొట్టమొదట అనునాసికాలు ఉంటే, అనునాసికాలు అంటే ఏంటి, ఇణ్య ఇడి నా నా మ, నా నా మ, ఈ 5 వర్గంలో చివరి 5 అక్షరాలని అనునాసికాలు అంటారు. అనునాసికాలని ఎందుకు అంటారు వీటిని? నాసిక అంటే ముక్కు, ముక్కు సహాయంతో పలకబడే 5 అక్షరాలని అనునాసికాలు అంటారు. కాబట్టి మొదటి అక్షరాలైన కచట తపలకి రెండో పదంలో అనునాసికల్లో ఏదైనా పరంగా ఉంటే ఆయా వర్గాలకు చెందిన, అంటే మొదట్లో కవర్గంలో కా ఉంటే కవర్గానికి చెందిన ఇణ్యా వస్తుంది, మొదటి పదం చివరన చా ఉంటే చవర్గానికి చెందిన అనునాసికం ఇణి వస్తుంది, టవర్గం ఉంటే నా వస్తుంది, తవర్గం ఉంటే నా వస్తుంది, పవర్గం ఉంటే మా వస్తుంది. కవర్గం ఉంటే మొట్టమొదట దానికి పక్కన అనునాసికం ఉంటే కవర్గం యొక్క అనునాసికమైనటువంటి ఇణ్యా వస్తుంది. అలాగే చవర్గానికి చెందిన చా మొదటి పదంలో ఉంటే చాకి సంబంధించినటువంటి అనునాసికం ఇణి వస్తుంది. అలాగే టవర్గంలో మొట్టమొదట చివరన టా ఉంటే రెండవ పదంలో అనునాసికం ఉంటే ఠణలో నా వస్తుంది. అలాగే తవర్గంలో మొట్టమొదటి అక్షరం తా ఉంటే దానికి పక్కన నా ఉంటే ఈ తవర్గ స్థానంలో తాకి చెందినటువంటి తవర్గానికి చెందినటువంటి అనునాసికం నా వస్తుంది. అలాగే టవర్గం ఠణ, అందులో టా మొదటి అక్షరంలో ఉంటే అనునాసికం పక్కనుంటే దానికి టవర్గానికి చెందినటువంటి నా వస్తుంది. ఇది అనునాసిక సంధి యొక్క వివరం. ఇప్పుడు మీకు ఇది బాగానే అర్థమైంది అనుకుంటాను. తరువాత వీడియోలో మనం తెలుగు సంధులు మళ్ళీ కంటిన్యూ చేద్దాం. మొట్టమొదటి నేను అకార ఏకార ఉకార సంధులు చెప్పి ఆపాను. సంస్కృత సంధులు పూర్తయ్యాక వాటిని మళ్ళీ మొదలు పెడదాము. తెలుగు సంధులు ఇంకా వరుసగా చెప్పుకుంటూ వెళ్దాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ మిత్రులతో షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.